హలో పీపుల్, మీ అందరికీ ముందుగా ఒక చిన్న విన్నపం. మన ఛానల్ని అందరూ చూస్తున్నారే కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న లైక్, సబ్స్క్రైబ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా శక్తి కాలేజీకి వెళ్ళేసరికి శివ కాలేజీలో ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. శక్తిని చూడగానే ఫ్రెండ్స్ దగ్గర నుంచి గుర్తుకు వచ్చి ఎవరు చూడకుండా శక్తి చేయి పట్టుకొని నాకు గుర్తుకు తీసుకెళ్ళి మర్చిపోయాను శివాంగి అంది. రాత్రి ఏం నాటకాలు ఆపి అన్నాడు శివ. నిజం చెప్పు, లేదనుకో ఈ రోజు రాత్రికి ఆ కథే నిజమవుతుంది అన్నాడు శివ. అంతే, వద్దు అని గట్టిగా అరిచింది శక్తి. ఆ అరుపులకి అటుగా వెళ్ళే వాళ్ళందరూ వాళ్ళ వైపే చూస్తూ ఉన్నారు. అంత గట్టిగా అరిచావేంటే? అంతగా ఏం చేసినట్లు కల వచ్చిందే అన్నాడు శివ నవ్వుతూ. శక్తి మొహం అంతా ఒకలా పెట్టుకొని, నువ్వేంట్రా బాబు, నా వెనుక పడ్డావు అంటుంది శక్తి. కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉంటే నీకు నేనే దొరికానా? ఇలా కల్లో కూడా చంపుకు తింటున్నావు. అయినా తప్పు నీది కాదులే. ఆ రోజు బస్లో నేను నోరు మూసుకొని కూర్చొని ఉంటే అసలు నేను నీ కంట్లోనే పడేదాన్ని కాదు అంది శక్తి బుంగమూతి పెట్టుకొని. శివ నవ్వుతూ, ఓయ్ శివాంగి, నేను నిన్ను మొదటిసారి ఆ బస్లో చూసి నీ వెంట పడ్డాను అని అనుకుంటున్నావా అన్నాడు. అంది శక్తి. అంత లేదే రాక్షసి, నువ్వు నాకు లాస్ట్ ఇయర్ నుంచే తెలుసు. నేను నీకోసమే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండకుండా ఇలా ఇంటి దగ్గర నుంచి వస్తున్నాను అన్నాడు శివ. అవునా, నేను నీకెలా తెలుసు అంది శక్తి. ఎలా తెలుసంటే నువ్వు ఎక్కడ ఉన్నా నా కంట్లో పడటమే ఈ సృష్టి రహస్యం, అందుకే కనిపించావు అన్నాడు శివ. అదే, ఎప్పుడు ఎక్కడ అంది శక్తి. ఒకరోజు బైక్ అతను నీ పక్క నుంచి వెళ్తూ చూసుకోకుండా నీ చున్నీని లాక్కెళ్ళాడు, గుర్తుందా అన్నాడు శివ. ఎందుకు గుర్తుకు లేదు? దొంగ సచ్చినోడు రోడ్ అంతా ఊడ్చుకుంటూ పోయాడు. పైగా సైలెన్సర్కి అంటి అక్కడికక్కడే చున్నీ కాలిపోయింది కూడా అంది. నాకు చాలా ఇష్టమైన డ్రెస్, అందుకే వాడిని చెడామడా తిట్టేశాను అంది శక్తి. తిడతావే, రాంగ్ రూట్లో తిప్పుకుంటూ నడిచింది కాక మళ్ళీ నోరు పడేసుకోవడం ఒకటి అని తల మీద ఒకటి వేశాడు శివ. వాడిని ఎవడినో తిడితే నువ్వు నన్ను కొడతావేంటి అంది శక్తి తల మీద రుద్దుకుంటూ. ఆ రోజు నువ్వు అమ్మనా బూతులు తిట్టింది నన్నేనే రాక్షసి. నీ తిట్లు విని అప్పుడే హెల్మెట్ తీసి బైక్ స్టాండ్ వేసి వచ్చి 2 పీకుదామనుకున్నాను. కానీ నువ్వు కళ్ళు తిప్పుతూ కోపంగా చించుకుంటుంటే చాలా ముద్దొచ్చేసావు తెలుసా, అందుకే ఏం మాట్లాడలేదు అన్నాడు శివ. ఏంటి, అది నువ్వా అంది శక్తి. నేనే. మరుసటి రోజు మా ఫ్రెండ్ని బస్ స్టాప్లో దించడానికి వస్తే అనుకోకుండా మళ్ళీ అక్కడ కనిపించావే. అప్పుడు కూడా కళ్ళన్ని తిప్పుతూ ఏదో మీటింగ్ చెప్తున్నావు మీ ఫ్రెండ్స్కి. అప్పుడు కూడా చాలా నచ్చావు. మిడ్డీ వేసుకున్నావు. ఏంటో చిన్నపిల్లలా కనిపించావు. అంతకుముందు చూసింది నిన్నేనా అని డౌట్ వచ్చింది. వరుసగా బస్ స్టాప్కి వచ్చాను నిన్ను చూడ్డానికే అని చెప్పాడు శివ. ఆ మాటలకి శక్తి వేరే వైపు తిరిగి నవ్వుతుంది. నవ్వింది చాలే గాని ఇంతవరకు ఏం కల వచ్చిందో చెప్పలేదు అన్నాడు శివ. నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి పారిపోయింది శక్తి. ఎక్కడికి పోతావే, నువ్వు ఎక్కడికి పోయినా తిరిగి ఇక్కడికి చివరికి నా దగ్గరికి రావాల్సిందే అనుకున్నాడు శివ. మధ్యాహ్నం లంచ్ టైంలో తన ఫ్రెండ్స్తో కలిసి శక్తి వాళ్ళ క్లాస్కి వెళ్ళాడు శివ. సీనియర్స్ క్లాస్కి వచ్చేసరికి అందరూ వింతగా చూస్తున్నారు. కాలేజీలో కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళ నేమ్స్ కోసం వచ్చారు. ఎవరెవరు ఏ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో నేమ్స్ చెప్పమని అడిగాడు శివ.
ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేమ్స్ ఇస్తున్నారు. శివ శక్తి వైపు కళ్ళెగరేస్తూ నువ్వు పార్టిసిపేట్ చేయవా అని కళ్ళతోనే సైగ చేశాడు. శక్తి తనకి ఏమీ రావని సైగ చేసి చెప్పింది. దానికి శివ ఏం తినడం వచ్చు అన్నట్లుగా సైగ చేశాడు. దానికి శక్తి నోట్లోనే గొనుక్కుంటూ శివాని తిట్టుకుంటుంది. శక్తి తన నేమ్ ఇవ్వకపోయినా శివ డ్యాన్స్ ఈవెంట్లో శక్తి నేమ్ యాడ్ చేశాడు. సాయంత్రం తనకి ఏమీ తెలియనట్లుగా మధ్యాహ్నం నేను అడిగితే పార్టిసిపేట్ చేయను అని తర్వాత వెళ్ళి నేమ్ ఇచ్చావు. ఏంటి? అంతేలే, నా పక్కన ఎవరన్నా డ్యాన్స్ చేస్తే చూస్తూ ఎలా తట్టుకుంటావులే అన్నాడు శివ. ఓయ్, నేనెక్కడ ఈ పేరిచ్చాను? అంది శక్తి కంగారుగా. నీ నేమ్ డ్యాన్స్ ఈవెంట్లో ఉంది అన్నాడు శివ. నో, నేనివ్వలేదు. నేను ఇవ్వకుండా నా నేమ్ ఎలా యాడ్ చేస్తారు అని కంగారు పడింది. యాడ్ చేస్తే ఏమైంది? చెయ్యొచ్చుగా అన్నాడు శివ. ఏంటి చేసేది? చేయడానికి నాకు రావాలిగా అంది శక్తి. నా పక్కన నిలబడవే చాలు, నేను చేపిస్తానుగా, కంగారెందుకు అన్నాడు శివ. నువ్వు ముందు నుంచి ఇంతేనా, లేక ఇప్పుడిలా అయ్యావా అంది శక్తి కోపంగా. నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నేను ఇలా అయ్యాను అన్నాడు శివ నవ్వుతూ. జోక్ కాదు శివ, అందరిలో నా పరువు పోతుంది, నాతో పాటు నీ పరువు కూడా పోతుంది అంది కోపంగా శక్తి. అంత లేదు శివాంగి, ఇక్కడ ఉన్నది శివ. శివ ఎక్కడున్నా శక్తి పరువు పోనిస్తాడా అన్నాడు శివ. శక్తి చేత్తో తల కొట్టుకొని ముందు నా నేమ్ తీసి నువ్వు వేరే పార్ట్నర్ని వెతుక్కో. ఓవర్ కాన్ఫిడెన్స్ అంత మంచిది కాదు అంది శక్తి. నాది ఓన్లీ కాన్ఫిడెన్స్ అన్నాడు శివ. నిన్ను చూసుకొని కాదు, నా శక్తిని చూసి కావాలంటే ఇప్పుడే ప్రూఫ్ చేయనా అన్నాడు శివ. శివ కళ్ళలోకి అలాగే చూస్తూ నిలబడింది. శివ శక్తి చెయ్యి పట్టుకొని తన మొబైల్లో సాంగ్ ఆన్ చేసి డ్యాన్స్ చేస్తూ శక్తిని కూడా తనకి అనువుగా తిప్పుకున్నాడు. శక్తి తనకి తెలియకుండానే శివ చేసినట్లు చేస్తుంది. సాంగ్ అయ్యాక అందరూ చప్పట్లు కొడుతుంటే కానీ ఈ లోకంలోకి రాలేదు శక్తి. శివ శక్తి వైపు ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నాడు. శివ తన బైక్ వైపు వెళ్ళబోయాడు. శక్తి శివ చేయి పట్టుకుంది. ఇలా ఎలా జరిగింది శివ అని అడిగింది ఆశ్చర్యంగా చూస్తూ. శివ వెనక్కి వచ్చి, చెప్పాను కదా నువ్వు నాలో సగానివి అని అంటూ బస్ టైం అయింది, బస్ స్టాప్లో దించనా అని అడిగాడు శివ. వద్దు, నేను వెళ్తాను. రాత్రి కల ఏంటో చెప్పనా అంది శక్తి. శివ నవ్వుతూ శక్తి చెవి దగ్గరకు వచ్చి అక్కర్లేదు, నాకు తెలుసు అన్నాడు. శక్తి లోపలే నవ్వుకుంది. వెళ్ళు, బస్ వెళ్ళిపోతుంది అన్నాడు శివ. శక్తి వెళ్తూ శివ వైపు తిరిగి చూసింది. బైక్ పైనే కూర్చొని శక్తిని చూస్తున్నాడు శివ. ఇంటికి వెళ్ళగానే సునంద శివకి స్నాక్స్ పెట్టి బంగారం అని పిలిచింది. అమ్మ అంత ప్రేమగా పిలవగానే శివ అనుమానంగా చూశాడు. మీ నాని వచ్చిన తర్వాత మీ పిన్ని దగ్గర ఉంటే ఎటు గొనుగుతుంది, తను వచ్చే వరకు అన్న పిన్ని దగ్గర ఉండొచ్చుగా అంది. మీ పిన్ని ఫోన్ చేసి రోజు ఏడుస్తూ ఉంది అంది సునంద. ఏదో ఒక టైంలో పిన్ని దగ్గరకు వెళ్తున్నానుగా మమ్మీ, నేను నిన్ను వదిలి ఉండలేను అన్నాడు శివ పెట్టింది శుభ్రంగా తినేస్తూ. అంతకుముందు ఎలా ఉన్నావురా అంది సునంద కోపంగా. అంతకుముందు అంటే చిన్నపిల్లోన్ని, ఎలాగో అలా ఉన్నాను. ఇప్పుడు నిన్ను వదిలి ఉండలేను మమ్మీ అన్నాడు శివ. ఎన్ని నాటకాలు ఆడుతున్నావురా, నువ్వు నన్ను చూడకుండా కాదురా, ఆ పిల్లని చూడకుండా ఉండలేను అని చెప్పు అంది కోపంగా. అదేం కాదు మమ్మీ, దాన్ని నేను కాలేజీలో చూడనా ఏంటి? నీకోసమే ఇంత కష్టపడేది, తమ్ముడు లేక నేను లేకపోతే నువ్వు బెంగ పెట్టుకుంటావు అని నేను వచ్చేశాను. అయినా నాని 2 నెలల్లో రానే వస్తుంది, మళ్ళీ ఈలోపు అక్కడా ఇక్కడా ఎందుకు చెప్పు అన్నాడు శివ. ఇంతలో ఇంటికి వచ్చిన రామకృష్ణ సునంద మీద కోప్పడ్డాడు.
ఎందుకు వాడు ఉండను అంటే బలవంతం చేస్తావు? అమ్మ కాదు, శివ అక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అరే, నా కొడుకుని రోజులో ఏదొకసారి అన్నా కంటితో చూసుకునే భాగ్యం లేదా? రేపు చదువులు అయ్యాక ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ మనకి దూరంగా ఉంటారు. ఈ 4 ఏళ్ళన్నా మన పిల్లలు మనతో ఉండనివ్వవా? నేను కూడా తన బాధ చూడలేక మా అమ్మ ఎంత గోల చేస్తున్నా ఎలాగో నచ్చచెప్తూ వచ్చాను. ఇక నా వల్ల కాదు. నా శివని నా అంటూ విరుసుగా లోపలికి వెళ్ళిపోయాడు రామకృష్ణ. రామకృష్ణకి కోపం వచ్చింది అని అర్థమై ఆయన వెంటనే వెళ్ళిపోయింది సునంద. వాళ్ళ డాడీ మాటలు విని ఆశ్చర్యపోయాడు. డాడీకి తనంటే ఇష్టమని తెలుసు కానీ మరీ ఇంత ఇష్టమని తెలిసాక చాలా సంతోషంగా ఉంది. ఏంటి ఈ రోజంతా ఇంత హ్యాపీగా ఉంది అనుకున్నాడు శివ. రామకృష్ణ సునందాని కోప్పడడం ప్రహరీ గోడ మీద నుంచి చూసిన గిరిజకి చాలా ఆశ్చర్యంగానూ సంతోషంగానూ ఉంది. పెళ్ళి అయిన దగ్గర నుంచి తోడికోడల మీద గట్టిగా మాట్లాడడం కూడా చూడని తన కంటికి బావగారు తోటికోడల మీద అరవడం చూస్తుంటే అది చూడ్డానికి ఆవిడికి 2 కళ్ళు చాలడం లేదు. అత్తగారికి తమ పిల్లల కంటే శివ అంటే ఇష్టం అని ఆవిడికి శివ అంటే కుళ్ళు. అది ఒక్కటే కాదు, తోటికోడలు అన్న మంటే ఆవిడికి. ఉమ్మడిగా ఉన్నప్పుడు సునంద చేసిన పనిని ఏదొక రకంగా చెడగొట్టి అత్తయ్య ముందు తను మంచిదానిలా నటిస్తూ సునందాని తిట్టించేది. ఇవన్నీ సునందకి తెలిసినా అన్నీ మౌనంగా భరించేది. అత్తయ్య గారు తనని ఎంత ఇబ్బంది పెట్టినా పిల్లల్ని చాలా ప్రేమగా చూడడంతో తను భరించే బాధలు అన్నీ చిన్నవి అయిపోయేవి. గిరిజ మంకుపట్టు పట్టి ఉమ్మడి కుటుంబాన్ని విడదీసి పంపకాలు అయ్యేలా చేసింది. తరతరాలుగా వస్తున్న కోటలాంటి ఆ ఇంటిని శివకి చెందాలని కండిషన్ పెట్టి పంపకానికి సరే అంది అత్తయ్య. చేసేది లేక భాగాలు పంచుకున్న తర్వాత పక్కనే ఒక బిల్డింగ్ని కట్టుకున్నారు గిరిజ వాళ్ళు. ఇల్లు ఓల్డ్ మోడల్ అని శివ గోల చేస్తే మనవడి కోసం 30 లక్షలు పెట్టి మరీ రీమోడలింగ్ చేయించింది అత్తగారు. శివ అంటే అంత ఇష్టం ఆవిడికి. అంత ప్రేమైన మనవడు పెళ్లి విషయంలో తన మాట వినడు అని తెలిసినప్పుడు ఆవిడ ఏం చేస్తుందో తలుచుకుంటేనే సునందాకి భయంగా ఉంది. అందుకే శివ మైండ్ శక్తి నుంచి డైవర్ట్ చేయడానికి ఏవేవో చేసి రామకృష్ణకి కోపం తెప్పించింది. శివ తన రూంలోకి వెళ్ళి శక్తికి ఫోన్ చేశాడు. లక్కీగా శక్తే ఫోన్ పక్కన ఉండడంతో తనే లిఫ్ట్ చేసి హలో అంది. ఏం చేస్తున్నావే అన్నాడు శివ. శివ గొంతు వినగానే శక్తికి కంగారు పడి ఏంటి నువ్వు అత్తగారింటికి చేసినట్లు రోజూ ఫోన్ చేస్తున్నావు? నేను లిఫ్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. అదే మా అమ్మ గాని మా నాన్న గాని లిఫ్ట్ చేస్తే ఏం చేస్తావు అని శక్తి కోపంగా అంది. మరి అత్తగారింటికే కదే చేసింది ఫోన్. నువ్వు లిఫ్ట్ చేస్తావని నాకు తెలుసులే. నువ్వు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చుంటావు అని నాకు తెలుసు అన్నాడు శివ. నేనేం నీ ఫోన్ కోసం కూర్చోలేదు, టీవీ చూడ్డానికి కూర్చున్నాను అంది శక్తి. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పోతున్నా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది శక్తి. నా ఫోనే కట్ చేస్తావే, ఉండు నీ పని చెప్తా. రెండోసారి నా కాల్ కట్ చేయాలి అంటే నీకు చెమటలు పట్టేలా చేయకపోతే నేను నీ మొగుడ్నే కాదు అనుకుంటూ బైక్ కీస్ తీసుకొని ఎవ్వరూ చూడకుండా బైక్ని బయటకు తీసుకువచ్చి స్టార్ట్ చేశాడు శివ. 10 నిమిషాలలో శక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. బైక్ని సైడ్కి పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. హాల్లో టీవీ చూస్తున్న శక్తిని చూసి పడుకుంటున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి ఇక్కడ హాయిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావంటే చెప్తా ఉండు నీ పని అని డోర్ కొట్టాడు శివ. నాన్నగారు వచ్చారనుకొని డోర్ తీసింది శక్తి. ఎదురుగా శివాని చూసేసరికి శక్తికి పై ప్రాణాలు పైనే పోయాయి.
తలనొప్పిగా ఉంది అని హేమ టాబ్లెట్ వేసుకొని పడుకుంది. నాన్న ఇంకా ఇంటికి రాకపోవడంతో శక్తి ఒక్కటే మెలకువగా ఉంది. శక్తి బిగుసుకుపోయి ఉండడం చూసి శివ శక్తి ముఖం మీద చిటికలు వేశాడు. ఆ సౌండ్కి తేరుకున్న శక్తి డోర్ బయట నుంచి లాక్ చేసి, దేవుడా, ఏంటి నువ్వు ఇంటికే వచ్చేసావు అంది భయంగా చుట్టూ చూస్తూ. ఫోన్ కట్ చేస్తే ఇంటికి వస్తాను అని నిన్న చెప్పాను కదా, నా మాట అంటే లెక్క లేకుండా ఫోన్ కట్ చేస్తావా? అందుకే ఇంటికి వచ్చాను అన్నాడు శివ. నువ్వేదో ఆట పట్టించడానికి అన్నావు అనుకున్నాను. ఇలా నిజంగానే ఇంటికి వస్తావని తెలిస్తే చచ్చినా ఫోన్ పెట్టేసేదాన్ని కాదు. మా నాన్నగారు వచ్చే టైం అయింది, నువ్వు త్వరగా వెళ్ళు శివ అని బతిమిలాడింది శక్తి. అరే, నేను మా ఊరి నుంచి అంత కష్టపడి మీ ఇంటికి వచ్చింది ఇలా బయట నుంచి బయటకు వెళ్ళిపోవడానికా అన్నాడు శివ. ఇంట్లోకి తీసుకువెళ్ళి ఇల్లు చూపించవా అన్నాడు శివ. అప్పటికే శక్తికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ప్లీజ్ శివ, ఇది సమయం కాదు, ఇక్కడి నుంచి వెళ్ళు, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అంది శక్తి. అయితే పట్టుకో అన్నాడు శివ. శక్తి షాక్ అయి శివ వైపే చూసింది. నువ్వు విన్నది నిజమే, పట్టుకోవే కాళ్ళు అన్నాడు శివ. చేసేది లేక తిట్టుకుంటూ సచ్చినట్లు శివ కాళ్ళు పట్టుకోబోయింది శక్తి. అంతలో శివ ఆపి, వద్దులే కానీ ఒక ముద్దు పెట్టు, వెళ్ళిపోతా అన్నాడు. ఒక పక్క నా గుండె ఆగిపోయేలా ఉంటే నీకు ముద్దు కావాలా నిన్ను అని శివాని వెనక్కి ఒక్క తోపు తోసేసింది శక్తి. దాంతో బ్యాలెన్స్ తప్పి వెనకే ఉన్న నీళ్ల తొట్టిలో పడబోతూ శక్తి చెయ్యి పట్టుకున్నాడు శివ. నీళ్ల తొట్టిలో పడి తనతో పాటే శక్తిని పడేశాడు శివ. 2 నిమిషాలు ఆ నీళ్లు చెవుల్లోకి ముక్కుల్లోకి వెళ్ళిన తర్వాత తేరుకొని ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఏంటే, నా మీద పడుకుంటే అంత బాగుందా, లేవడం కూడా మర్చిపోయావు అన్నాడు శివ. అప్పుడు కానీ అర్థం కాలేదు శక్తికి తను శివపైనే ఉన్న సంగతి. వెంటనే నీటి తొట్లో నుంచి లేచిన శక్తి, నీకు బుద్ధుందా, నువ్వు పడుతూ నన్నెందుకు లాగావు అని అరిచింది శక్తి. నువ్వు నన్నెందుకు తోసావే అన్నాడు శివ. నేను తోస్తే నువ్వు నన్ను లాగుతావా అని అంది. అంతేగా, నువ్వు నాలో సగమైనప్పుడు ఏదైనా ఇద్దరం సమానంగా అనుభవించాలి కదా అన్నాడు శివ. ఇప్పుడు చూడు, బట్టలు జుట్టు అన్నీ తడిచిపోయి అని కోపంగా చూసింది శక్తి. అబ్బబ్బో, కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావే నా రాక్షసి అంటూ 2 బుగ్గలు గట్టిగా లాగి ముద్దు పెట్టి, ఏడవకు, వెళ్తున్నాన్లే, పోయి బట్టలు మార్చుకోపో అన్నాడు శివ. ఇంక నాకు నిద్రేం పట్టి చస్తుంది నిన్ను ఇలా చూశాక, ఈరోజు నా నిద్ర గోవిందా గోవిందా అని శక్తిని మళ్ళీ కిందికి నుంచి పైకి చూస్తూ, ఏడిపిద్దామని వస్తే నీళ్ళలోకి తోసి మంచి పని చేశావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శివ. శివ వెళ్ళిన తర్వాత తన మాటలని గుర్తు చేసుకొని తనలో తానే నవ్వుకుంది శక్తి. అంతే అండి ఈ పార్ట్. మీ అందరికీ నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, ఉంటాను.